Okay, so now let us ls, and this the folder you should be in scripts 1. So ls. Okay, so we were talking about vars. So let us go into vars and create some more things. Before going there, let us run something called env. Okay. env లో ఏంటంటే మీకు ఎన్వైరన్మెంటల్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి జనరల్ గా. ఈ హిస్ట్ సైజ్, షెల్ ఇలా అన్నమాట. pwd, లాగ్ నేమ్, ఇలా మీకు చాలా ఎన్వైరన్మెంటల్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. /home కానీ ఇట్లా. సో లెట్ us యూజ్ ఎన్వైరన్మెంటల్ వేరియబుల్స్ అండ్ రైట్ a script. Okay. vi env.sh is what I'm going to write. Okay, I'm completely using environmental variables in this script. Bin by bash, I would say echo, or let us just put a comment. Okay. Using environmental variables in the script. Okay. So the list of environmental variables can be seen by the command called env, but we are not using it. We are just using some environmental variables. Echo the current user is, the current user is, okay, dollar of, let us say, who am I? Okay, got it? Yeah. The next thing what I will be doing is, the next thing what I will be doing is dollar who am I's, అర్థమవుతుందా? home directory is dollar of home, understood? ఇక్కడ మీరు ఏదైతే క్యాపిటల్ లెటర్స్ లో ఇస్తున్నారో ఇవి ఎన్వైరన్మెంటల్ వేరియబుల్స్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ తోటి క్లోజ్ చేద్దాం దీనిని. ఓకే, లెట్ us close this thing here. And also know that there is some command called history. History will tell you about what commands have you entered until now. Okay. ఒక సెషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎన్ని కమాండ్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు. సో ఇలాగే మనకేంటంటే వి ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ హిస్ట్ సైజ్. డాలర్ హిస్ట్ సైజ్ అని ఒక కమాండ్ ఉంటుంది. ఓకేనా, ఒక వేరియబుల్ ఉంటుంది డాలర్ హిస్ట్ సైజ్. ఓకే, సో 1000 commands will be saved in history అన్నమాట. ఓకేనా, సో దట్ విల్ టెల్ యూ ద హిస్ట్ సైజ్. అలాగే మనకి ఇంకొకటి కూడా ఏంటి, ఎకో డాలర్ షెల్ విల్ గివ్ యూ ద కరెంట్ షెల్. కరెక్ట్. సో లెట్ us go into env. ఒకసారి vi env.sh లోకి వెళ్ళి అండ్ ఇక్కడ రాద్దాం ఎకో dollar of who am I is going to use dollar shell as its default shell. Understood? అర్థమవుతుందా? ఓకేనా. అండ్ this session has a history size of dollar hist size. ఇలా ఇస్తాం. అక్కడ 2 డివైజెస్ ఉన్నట్టున్నాయి, చూడండి ఒకసారి ఎవరి దగ్గర. u+x. Mine only. Okay, u+x env.sh. Now let us run env.sh. You can see all the things that are there. Okay. So ఇలా మీరు ఎన్వైరన్మెంటల్ వేరియబుల్స్ ని యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎకో డాలర్ పాత్. ఈ డాలర్ పాత్ ఏంటంటే మీకు ఇక్కడ బైనరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని చూపిస్తుంది. యూజువల్లీ వాట్ ఆర్ బైనరీస్? బైనరీస్ ఆర్ ద ఫైల్స్ దట్ విల్ మేక్ యువర్ కమాండ్స్ రన్. కరెక్ట్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్రిప్ట్ రన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, env.sh లో నుంచి రన్ చేస్తున్నాను, అవునా? డాట్ అని ఇచ్చి env.sh అని ఇస్తున్నాను, అవునా? If I say env.sh will it run? It is not running. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్ గా env.sh to /bin
బిన్కి మూవ్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను డైరెక్ట్గా env.sh రన్ చేస్తే రన్ అవుతుంది చూడండి. అర్థమవుతుందా? సో ఇక్కడ డాలర్ పాత్ అనేది ఏదైతే ఉందో ఈ డాలర్ సారీ యూ హ్యావ్ టు గివ్ క్యాపిటల్. ఈ డాలర్ పాత్లో ఏవైతే బిన్స్ ఉన్నాయో ఈ బిన్స్లో ఎక్కడ పెట్టినా సరే మీరు మీ స్క్రిప్ట్ని మీరు నేమ్ తోటి కాల్ చేయొచ్చు. అర్థమవుతుందా? కెన్ యూ రీషేర్ ద స్క్రీన్ ప్లీజ్? Okay, is it visible now? 1 minute, not yet. Yeah, thank you. ఇక్కడ మీరు ఏ బిన్స్ లో పెట్టినా సరే ఓకేనా, డైరెక్ట్ గా మీరు దాన్ని కాల్ చేయొచ్చు. ఐఎమ్ మూవింగ్ ఇట్ బ్యాక్, మూవింగ్ /bin by env.sh. ఎక్కడికి మూవ్ చేయాలి నేను? cd /root by scripts1 by ఎక్కడ వార్స్ ఇక్కడికి మూవ్ చేయాలి, అంతేనా? ఓకేనా? మళ్ళీ మూవ్ చేశాను కాబట్టి నేను env.sh ని డైరెక్ట్గా చేయలేను. ఇప్పుడు నేను రన్ చేయాలంటే $env.sh అని రన్ చేయాలి. అర్థమైందా? సో ఇంపార్టెంట్ స్క్రిప్ట్స్ ఏమైనా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి వాటిని రీయూజబిలిటీ ఉన్నప్పుడు వాటి ఇంపార్టెన్స్ని బట్టి మనం ఎక్కడొక్కడ బిన్నులో పెడతాం. ఆ బిన్ ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటాం? మీరు ఎక్కడైనా పెట్టచ్చు. ఎకో $పాత్లో ఉన్న ఏ బిన్లోనైనా సరే పెట్టుకోవచ్చు మీరు తీసుకెళ్ళి. ఈ బిన్కి మధ్యలో సెపరేషన్లో మీకు ఒక్కొక్క కాలం కనపడుతూ ఉంటుంది. అర్థమైందా? సో ఇది రూట్ బై బిన్, లేదంటే హోమ్ బై EC2-user by .local by bin, ఎక్కడైనా పెట్టచ్చు, ఏ బిన్లోనైనా పెట్టచ్చు మీరు. అర్థమైందా? ఓకే. సో ఇది ఎకో $పాత్ గురించి. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చేసి స్ట్రింగ్ ఆపరేటర్స్ గురించి. స్ట్రింగ్ ఆపరేటర్స్. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే వార్స్ లో మనం ఒక ఫోల్డర్ mkdir let us say operators. Okay, so let us go into operators and write some scripts. Okay na? First వచ్చేసి string.sh అని రాద్దాం. Okay, so everything starts with something called bin by bash, అవునా కదా? Yes. This is called shebang. సో నేను var ఈక్వల్ టు ఏమని ఇస్తున్నానంటే హలో చాందిని వెల్కమ్ టు ద సెషన్స్ అని ఇస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు నేను స్ట్రింగ్ ఆపరేషన్స్ లో ఈ వేరియబుల్ లెంగ్త్ ఎంత అని తెలుసుకోవాలంటే ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఇంక్లూడింగ్ ద స్పేసెస్, దీని లెంగ్త్ ఎంత అంటే లెంగ్త్ ఈక్వల్ టు $off అని ఇచ్చి వేర్ అని ఇవ్వండి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎకో లెంగ్త్ ఆఫ్ ద వేరియబుల్ inside var is length of the variable inside length of the value inside var is. Okay, length of the value inside var is let us say $length. Okay, అర్థమైందా? సో నేను దీన్ని wq చేస్తాను. ఇప్పుడు రన్ చేయాలంటే chmod very good, chmod u+x string.sh. If you are running it string.sh. Okay, అక్కడ మనం తేడా ఇచ్చాము. సో let us go there and see what happens. var equal to we have given something. Okay, var equal to okay, ఇక్కడ గ్యాప్ తీసేద్దాం. ఓకేనా, ఇక్కడ గ్యాప్ తీసేద్దాం. మేబీ దట్స్ ద ప్రాబ్లం. ఓకే, ద లెంగ్త్ ఆఫ్ ద వాల్యూ ఇన్సైడ్ ద var is 36. మీరు ఒకసారి కౌంట్ చేసుకుని కూడా చూసుకోండి కావాలంటే. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 చూసుకోండి.
రన్ చేసి చూసినప్పుడు 36 వస్తుంది. అర్థమైందా? దిస్ ఈజ్ హౌ యూ చెక్ ద లెంగ్త్ ఆఫ్ ద array, length of the string, sorry, not array. Okay, very good. సో లెంగ్త్ చూసాం. ఓకే, దీనికి మనం ఏం చేద్దాం, ఈ లెంగ్త్ దగ్గర మనం ఒక చిన్న ఇది పెట్టుకుందాం. ఓకే, కమెంట్ ద లెంగ్త్ ఆఫ్ ద వాల్యూ ఇన్సైడ్ వేరియబుల్. ఓకేనా, ఇలా ఇచ్చేద్దాం, మనకు అర్థం అవుతుంది కాబట్టి. ఓకే, and then let us add one more comment here. Okay, if you want to print everything in uppercase. Okay, print the variable value in uppercase. Okay, how will you do this anna chuddam okkasari. Okay, echo let us say uppercase display will be like, okay, uppercase display will be like dollar of var. Okay na, tarvata rendu caret symbols ఇవ్వండి. అర్థమైందా? then close చేయండి. ఓకే, అలాగే ఇంకోటి కూడా చూద్దాం. hash to print the variable value in lower case. లోవర్ కేస్ లో ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తాను చూద్దాం. ఎకో లోవర్ కేస్ డిస్ప్లే విల్ బి లైక్ again dollar value, what you will give? lower case display will be like, and then what you will give? Nice, no? Very easy, no? var then this comma. Okay, and then there is also something called to replace a particular word in the string that is saved inside the variable. Okay, బాగానే ఉంటుంది వినడానికి, తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు వస్తాయి. ఓకే, so let us say for example new var equal to dollar of, okay, var by, for example there is Chandini. Okay, let us change it to Swati. Okay, అర్థమైంది కదా? Okay, now echo the updated value in the variable will be, okay, dollar of new var. ఓకేనా? అసలు స్క్రిప్టింగ్ అసలు మామూలు చేయట్లేదు నువ్వు, ఫుల్ ప్రాక్టీస్ అనుకుంటా. No practice. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి స్లైసింగ్. What is slicing? చెప్తా స్లైసింగ్ ద వాల్యూ. ఓకే, స్లైసింగ్ ద వాల్యూ ఫ్రమ్ వాల్యూ ఆఫ్ var, స్లైసింగ్ ద వాల్యూ ఆఫ్ var. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే జనరల్ గా మీరు అరే దగ్గర మీకు తెలుసు కదా, ఒక ఇండెక్స్ పొజిషన్ నుంచి కొన్ని క్యారెక్టర్స్ ప్రింట్ చేయడం, ఇండెక్స్ నుంచి కొన్ని వాల్యూస్ ప్రింట్ చేయడం చూసాము. ఇప్పుడు ఏంటి, ఈ స్ట్రింగ్ లో నుంచి కొన్ని వాల్యూస్ ప్రింట్ చేయడం చూస్తాం. అర్థమవుతుందా? కొన్ని క్యారెక్టర్స్ ప్రింట్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0 1 2 3 4 5 6 7 నుంచి చాందిని స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో లెట్ us see. ఓకేనా? ఓకే, సో ఎలా రాస్తాము అన్నది చూద్దాం. ఎకో value sliced from var is, let us say, dollar of var, and then from 7. Okay, 7 నుంచి ఎన్ని వాల్యూస్ రావాలి మనకి? 36 no? 1 2 3 4 5 only in the name 7 to 7. Okay, అర్థమైందా? 7 to 7 means it is only counting the from the 7th one, again 1 2 3 it will count.
ఇండెక్స్ నంబర్ 7 నుంచి 7 వాల్యూస్ తీసుకోమని చెప్తున్నాను. ఓకే ఓకే. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు ఇండెక్స్ నంబర్ 7 అన్నప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో రాసామే. Okay, let it be. Let me save this one first of all and then run the script. Okay. So చూడండి 7 కాకుండా 8 రాయండి. 8 రాస్తే వస్తుంది కింద. ఓకే. Let's update this one to 8. ఓకే. So 8. ఓకే. 7th పొజిషన్ నుంచి 8 పడితే ఓకే. ఫస్ట్ వచ్చేసి లెంగ్త్ 36 అది ప్రింట్ అయిపోయింది కదా. క్లియర్ చేసి చూపిస్తాను చూడండి, లేకపోతే లెంగ్త్ వచ్చేసి 36 అది ప్రింట్ అయింది కదా. నెక్స్ట్ మీరు అప్పర్ కేస్ లో వచ్చింది చూడండి, హలో చాందిని వెల్కమ్ టు సెషన్స్. ఓకే. తర్వాత లోయర్ కేస్ లో వచ్చింది చూడండి, హలో చాందిని వెల్కమ్ టు సెషన్స్. తర్వాత వచ్చేసి మనం చేంజ్ చేసిన తర్వాత చూడండి, హలో స్వాతి వెల్కమ్ టు సెషన్స్ అని వచ్చింది. అండ్ దెన్ ద వాల్యూ స్లైస్డ్ ఫ్రమ్ వేర్ ఇస్ చాందిని. దాన్ని స్లైస్ చేయడానికి ఆ పర్టికులర్ నేమ్ ని స్లైస్ చేయడానికి మనం ఇచ్చాం కదా. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి సిటీ డాట్ చేసేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒకటి క్రియేట్ చేసుకుందాం, mkdir రీడ్ అని. ఓకే. మనం సిడీలోకి వెళ్ళి రీడ్. ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం, స్టాటిక్ గా వాల్యూస్ ఇస్తున్నాం స్క్రిప్ట్ కి కదా. కరెక్ట్. ఇప్పుడు మనం డైనమిక్ గా వాల్యూస్ ఇస్తే ఏమవుతుంది అన్నది చూద్దాం. డైనమిక్ గా వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ vi interact.sh. ఓకే, బికాజ్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ఈ స్క్రిప్ట్ లో. ఓకే. First we'll start with bin by bash. We'll write small script. Okay. For example, let us say echo please enter your name. Okay. Then we will say read name. Understood? ఓకేనా. ఇక్కడ ఏదైతే మీరు ఎంటర్ చేస్తారో దాన్ని రీడ్ చేసుకుని నేమ్ లో సేవ్ చేయి అని చెప్తున్నాం అంతే. ఓకే. ఓకే. echo please enter your age. Okay. Read age. Read age. Okay. echo please enter your city. Okay. Read city. Also you can directly give like read -p. Okay. If you want to give the prompt, you can give the prompt here. Please enter your state. Okay. Okay. And then give state directly. Okay. So what happens is read -p is prompt అన్నమాట. ఈ prompt ఇస్తుంది, మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో దాన్ని స్టేట్ లోకి సేవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎక్కువ స్టేట్మెంట్స్ ఇచ్చేయండి. నేమ్ ఈస్ $name. ఓకే. But where have we described this name, age and all? ఇక్కడ. Yeah, but what is the name? What is the age is not given. No, that one I'm asking. Age ఏంటి అర్థం కాలేదు నాకు. Okay, you do. Let me see. ఇంటీజరా డేటా టైప్ చెప్తున్నారా? డేటా టైప్ ప్లీజ్ ఎంటర్ ఏజ్ అన్నప్పుడు వాడు ఏదర్ ఆల్ఫాబెట్స్ లో రాస్తాడు లేకపోతే నంబర్స్ లో రాస్తాడు, అంతేనా? నంబర్స్ లో no, you do this. I'll tell you. Okay. Okay. If I get down. echo city is $city. ఓకే. ఏం లేదు, రీడ్ చేసింది ప్రింట్ చేయమని చెప్తున్నారు అంతే. echo state is $state. ఓకే. చిన్న స్క్రిప్టే, పెద్ద స్క్రిప్ట్ ఏం కాదు. సో chmod u+x interact sh, I mean .sh. Okay. ./interact. Interact.sh. So please enter your name. My name is Ram. Age is 32. Okay. City. Oh, now I understood. Okay. Now state is Karnataka. So everything is getting printed, no? Understood. Got it. అర్థమైందా? Yeah. Giving it. Okay. So this is read. అర్థమైంది కదా.
నెక్స్ట్ వచ్చేసి మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ చేద్దాం. మళ్ళీ ఆపరేటర్స్ లోకి వెళ్ళిపోదాం. సిడి మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ చేద్దాం. ఓకేనా? అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసేటప్పుడు మనకి 2 కమాండ్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి లెట్. ఓకేనా? చెప్తాను ఒక నిమిషం. ఏమైనా డౌట్ ఉందా? This operators directly you did CD operators. It was already created, ఆల్రెడీ నేను ఎంకేడిఏఆర్ చేసి దాంట్లో పెడుతున్నాను కదా స్క్రిప్ట్స్ అన్ని. స్ట్రింగ్ ఆల్రెడీ రాశాను, ఇప్పుడు అర్థమెటిక్ రాస్తున్నాను. అంటే అన్ని ఆర్గనైజ్డ్ గా పెడుతున్నాను నేను. ఇఫ్ యు గో బ్యాక్ వేర్స్ అన్ని ఒక చోటకి రావాలి కదా. ఓకే, ఆపరేటర్స్ ఇక్కడ ఉందా? ఎంవి ఆపరేటర్స్ టు డాట్ డాట్ చేసేద్దాం. ఓకే, ఎంవి రీడ్ టు డాట్ డాట్ కూడా చేసేయచ్చు కదా. రీడ్ టు డాట్ డాట్ వేర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సిడి డాట్ డాట్ చేద్దాం. ఎల్ఎస్ చేస్తే మీకు అన్నీ ఉంటున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకోటి కూడా చేసేస్తాను. ఎంకేడిఏఆర్ బేసిక్స్ అని చేస్తాను. ఈ బేసిక్స్లోకి ఎంవి 12*2 basics. ఓకే, అండ్ దెన్ ఆల్సో ఇప్పుడు మీకు వరుసగా ఉన్నాయి కదా. మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన స్క్రిప్ట్స్ తీసుకోవచ్చు కదా. I didn't understand this. Well star, com star. What was that? వెల్ స్టార్ ఏముంది? వెల్ తర్వాత ఏమున్నా సరే దాన్ని తోసేయని చెప్తున్నావు. అంటే నేను మొత్తం కొట్టక్కర్ లేకుండా వెల్ తర్వాత స్టార్ పెట్టాను అంతే. అర్థమైందా? ఓకే ఓకే. ఇప్పుడు కామెంట్స్ అన్ని మొత్తం కొట్టక్కర్ లేకుండా కామ్ స్టార్ అనుకుంటా. కామ్ తోటి ఏదైతే ఉంటాయో ఎండింగ్ ఏది ఉన్నా సరే అవి వెళ్ళిపోతాయి. దట్ ఈస్ లైక్ RF DIR స్టార్ అని ఇచ్చేవాళ్ళం ఇది వరకు. ఓకే, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. అర్థమైందా? అర్థమవుతుందా? జర్మన్ లాటిన్ లా ఉందా గైస్ మీరందరూ? అర్థమవుతుంది, బట్ when we practice we'll be able to doubt వస్తుంది. ఓకే సరే. ఓకే, ఆపరేటర్స్లోకి వెళ్దాము. ఆపరేటర్స్లోకి వెళ్ళి మనం ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ తీసుకుందాం. VI arith.sh. ఓకే, అర్థమెటిక్ ఆపరేషన్స్ రాద్దాం. ఫస్ట్ మనం బిన్ బై బ్యాష్ అని రాద్దాం. ఓకేనా? రాసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే మ్యాథ్ క్యాలిక్యులేషన్స్. ఓకే, రీడ్ ఇద్దామా మనం సరదాగా, లేకపోతే స్టాటిక్ ఇద్దామా? స్టాటిక్ ఇద్దామా, రీడ్ ఇద్దామా? read, because we need to practice more of read now. Please enter number saved into A. ఓకే, A. అర్థమైందా? Yeah. సేమ్ అలాగే ఎక్కువ నాకు అంత ఓపిక లేదు. ఓకేనా? బి. ఓకే ఓకే, రీడ్ బి. ఓకే, అయింది కదా. ఇప్పుడు నేను లెట్, ఇదే కమాండ్ మీకు చెప్పేది. ఫస్ట్ అది వచ్చేసి నేను చూపిస్తాను ఎడిషన్. ఓకే, ప్రతిదీ చేయక్కర్లేదు. ఎడిషన్, డివిజన్, మల్టిప్లికేషన్ అన్ని చేయక్కర్లేదు. డిఫరెంట్ స్క్రిప్ట్స్లో డిఫరెంట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి లెట్ కమాండ్ తోటి. ఓకే, లెట్ కమాండ్ తోటి చేద్దాం. లెట్ ఓకే సమ్ ఈక్వల్ టు, అర్థమవుతుందా? $of x ప్లస్ $of y. ఓకే ఓకే, అర్థం అవ్వలేదు. యూ డూ, విల్ కమ్ టు నో ఇన్ ద నెక్స్ట్ స్టెప్. ఎకో the sum of the entered two numbers is $sum. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ XY కాదు, ఇక్కడ AB ఇవ్వాలి. అందుకు అర్థం కాలేదు మీకు. ఓకే, ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఎడిషన్ బై లెట్ ఇచ్చాం కదా, అలాగే మనం సబ్స్ట్రాక్షన్ బై మల్టిప్లికేషన్ బై లెట్ ఇద్దాం. ఓకే, మల్టిప్లై బై లెట్. సో లెట్ మల్ ఈక్వల్ టు $A to $B. అర్థమైందా? సో the multiplication result
of two numbers is $mul. The entered two numbers is $mul. ఓకేనా? ఏదో మరీ హై స్కూల్లో కూర్చున్నట్టుంది, ఎలిమెంటరీ స్కూల్లో కూర్చున్నట్టుంది. ఓకే, $mul అయింది కదా. ఇంకొక వేలో చేద్దాం ఈసారి. సబ్ట్రాక్షన్ చేయాలంటే ఎకో ఆఫ్ సబ్ట్రాక్షన్. ఓకే, సబ్ట్రాక్షన్ రిజల్ట్ ఇస్, ఈసారి నేను కొత్తగా ట్రై చేస్తా. $2 ఇస్తా, 2 బ్రాకెట్లు ఇస్తా. ఓకేనా? $x మైనస్ $y అండ్ 2 బ్రాకెట్లు క్లోజ్ చేస్తా. ఓకేనా? ఇట్ ఇస్ సబ్ట్రాక్షన్. అది సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్షన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, లెట్ ఇట్ బి. ఓకే, సరే మళ్ళీ వెళ్ళాలి స్కూల్కి నేను. చాలా రోజులు అయిపోయింది. I'll take class, don't worry. మంచిదే. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి chmod u plus x arith.sh slash arith.sh 10 20. ఓకే, సింటాక్స్ ఎర్రర్ అంట అరిది దగ్గర. ఏమ్మా, ఎక్కడమ్మా నీ ప్రాబ్లం ఏంటమ్మా? error token is -7. ఓకే, మల్టిప్లికేషన్ రిజల్ట్ వచ్చింది, ఎక్కువ సబ్ట్రాక్షన్ రిజల్ట్ ఒకటి రావట్లేదు. XY అని ఇచ్చాం కదా, AB అని. ఓకే, మేబీ అది ఆపరెండ్ ఎక్స్పెక్టెడ్ మైనస్. ఓకే, లైన్ నెంబర్ 18 అంటుంది కదా. That is 18 only. లైన్ నెంబర్ 18 అంటే ఇక్కడ. సరే, గ్యాప్ లేదనుకుంటా, ఒకసారి గ్యాప్ ఇద్దాం. ఓకేనా? Okay, let's see with the gap. Let's see with the gap. Okay, ఇద్దాం. బాగోదు, అప్పుడు చూద్దాం. ఫస్ట్ 30, సెకండ్ 20. సింటాక్స్ ఎర్రర్. ఏంట్రా నీకు బాధ ఏంట్రా బాబు? ఓకే, నేను $of ఇచ్చాను. ఓకే, నేను ఎక్కడో మిస్టేక్ చేస్తున్నట్టున్నాను. ఒక్క నిమిషం ఆగండి. cd లెట్స్ గో టు cd డాట్ డాట్ బై డాట్ డాట్. ఇంకో చోట రాశాను సేమ్ స్క్రిప్ట్. సో cd స్క్రిప్ట్స్ ఇందులోకి వెళ్దాం, ls-లోకి వెళ్దాం, ఆపరేటర్స్ cd ఆపరేటర్స్లోకి వెళ్దాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ls చేద్దాం. viarith ఉంటుంది చూడండి, viarith.sh కూడా రాశాను సేమ్ స్క్రిప్టే. కరెక్ట్గానే రాశానే. అదే సేమ్ AB maybe. నేను అక్కడ XY ఇచ్చానా? XY ఇచ్చారు, నేను అదే చెప్పా. నేను XY ఇచ్చి ఉంటాను అక్కడ. ఓకే, వెరీ గుడ్. ఓకే, చేసి స్క్రిప్ట్స్ 1. ఓకే, cd ఆపరేటర్స్ ls కొంచెం గట్టిగా చెప్పాల్సిందమ్మా. arith.sh ఇక్కడ XY ఇచ్చాను, ఇది ప్రాబ్లం. ఓకే, లేదు, నేను కూడా తప్పులు చేయొచ్చు అనమాట. సో ఓకే, arith.sh రన్ చేయండి. ఇంకా రన్ చేసి ఫస్ట్ నెంబర్ 30 ఇస్తున్నాను, సెకండ్ నెంబర్ 20 ఇస్తున్నాను. సో ఇట్ షుడ్ బి 50, 600. Correct. ఓకే, ఓకే, arith.sh అయిపోయింది, అర్థమెటిక్స్ అయిపోయాయి. సో నౌ లెట్ us go to కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకేనా? Okay. ఇంకా మొదలైంది కండిషనల్ స్టేట్మెంట్స్. See, you are making us afraid before only. Very bad. I am afraid. What about you? ఇప్పుడు మొదలైంది అని చెప్తున్నారు కదా. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఇస్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎప్పుడు వాడతాం మనం? ఇఫ్ ఏదైనా ఒకటి జరిగితే దెన్ ఇది చెయ్యి, ఇఫ్ అది కాకపోతే వేరేది ప్రింట్ చెయ్యి. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సినారియో తీసుకుందాం. ఓకేనా? ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే యూ కెన్ ఓట్. అంతేనా? ఎల్స్ యూ కాంట్ ఓట్. అంతేనా? Yeah.
ఇది ఒక సినారియో కదా, ఇది తీసుకుని స్క్రిప్ట్ రాద్దామా? Let us go back again. So let us mkdir conditionals. Okay, cd conditionals, spare me God, conditionals, and then vi condition. Results.sh. Okay, results.sh. Okay na? Fine. ఓకే, దేవుడు తెలుసుకున్నట్టు శబాంగా అన్నవి మనం కూడా ఓసారి. ఓకే, సో ఎకో ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, రీడ్ ఏజ్, థ్యాంక్ గాడ్. ఓకే, తర్వాత వచ్చేసి ఇఫ్ ఇచ్చిన తర్వాత ఇచ్చి ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జిఈ. ఓకే, అర్థమవుతుందా? ఇలా ఇచ్చి ఏం చేస్తారంటే దెన్ ఎకో యూ క్యాన్ ఓట్. ఎల్స్ లేకపోతే ఎకో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఓకే అని ఇచ్చేసి, ఇప్పుడు ఎల్స్ అయిపోయింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫీ ఇస్తారు. ఇంకేం ఎల్స్ అయిపోయింది, ఇంకెల్స్ ఎక్కువ ఏం లేదు. అయితే ఓట్ చేయి, లేకపోతే ఇంటికి వెళ్ళిపో, అంతే. ఓకేనా? ఇఫ్ దెన్ ఆర్ ఎల్స్. అర్థమైందా? ఇప్పుడు ఇఫ్ తోటి స్టార్ట్ చేసిన ప్రతిదీ కూడా ఫీ తోటి ఎండ్ చేయాలి. అర్థమైందా? హలో 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 ఇఫ్ తో స్టార్ట్ చేసినది, ఇఫ్ తో స్టార్ట్ చేసింది ఫీ తోటి ఎండ్ చేయాలి. ఫీ, ఓకే, ఫీ ఇస్ ద క్లోజింగ్ స్టేట్మెంట్. ఓకేనా? ఓకే ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డబ్ల్యూక్యూ చేద్దాం. చాందిని నిద్రపోకూడదు, నవలేదా? బజ్జోకూడదు. ఓకే, if else dot sh, enter your age 20, you can vote. Okay, enter your age 17, you are not eligible. అర్థమైందా? yes ఓకే, ఇది ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే కంపారిజన్ కి ఉన్నవి చూద్దాం ఒకసారి. ఓకే, కంపారిజన్ కి ఉన్నవి ఈక్వల్ అన్నప్పుడు, ఓకేనా, either it is eq, ఓకే, or it is double, ఓకే, డబుల్ ఈక్వల్ టు, ఓకే, గ్రేటర్ దాన్ అన్నప్పుడు, ఓకే, ఇక్కడ ఈక్వల్ రాద్దాం, మళ్ళా పాపం ఇబ్బంది పడతారు. గ్రేటర్ దాన్ అన్నప్పుడు, -GT, ఓకే, లెస్ దాన్ అన్నప్పుడు, చెప్పండి మీరే చెప్పండి, లెస్ దాన్ అన్నప్పుడు -LT. సబాష్, అంతే, అసలు తగ్గద్దు, అసలు అర్థం, ఎవరు తగ్గమన్నా తగ్గద్దు మీరు. ఈక్వల్, నాట్ ఈక్వల్ అంటే చెప్పండి, అంతే అంతే, సబాష్, ఇంకేంది, స్క్రిప్టింగ్ అయిపోయింది. ఇంకా అర్థం కాల, గ్రేటర్ దెన్ ఏమైంది? ఇది పీపుల్ కూడా చెప్తారన్నా, ఈ ప్రీవియస్ స్క్రిప్టింగ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ GE. అయ్యో, ఓకే, ఇందాక యూస్ చేసాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే LE, అంతే అంతే, సో ఈజీ. సో ఈజీ.
No have to worry about it at all. I feel you're trying to be sarcastic. I am not. Yes. నా టోనే ప్రాబ్లం. మనం ఏం చేస్తాం దానికి? అది ఎప్పుడూ చెప్పాను క్లాస్ లో నీకు. నా టోన్ ప్రాబ్లం అమ్మా అది అని. ఎలిఫ్. ఓకే, ఇప్పుడు What is elif? కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఎలిఫ్ వాడతాం. ఎలిఫ్ అంటే ఎల్సిఫ్ అని. ఓకే, Okay. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 80 అబౌవ్ మార్క్స్ వస్తే Distinction. గ్రేడ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 60 అబౌవ్ వస్తే లెట్ us say సెకండ్. ఓకే, Mosa. దెన్ పోనీ ఫర్ ఎగ్జాంపుల్ 50 అబౌవ్ వస్తే థర్డ్ గ్రేడ్ అన్నాం. ఓకే, అలా అయితే నాకు కూడా థర్డ్ గ్రేడ్ వచ్చింది. Madness. సో ఎనీథింగ్ బిలో 50 యూ సే ఫెయిల్. ఇది మన డెవాప్స్ స్కోర్ గా పెట్టుకుందాం మనం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం రాద్దాం. ఓకే, vi elif.sh బిన్ బై బ్యాష్. ఇది మీకు తెలుసు కదా? యా. ఎకో ప్లీజ్ ఎంటర్ యువర్ మార్క్స్. ఓకే, రీడ్ మార్క్స్. అర్థమైందా? యా. చూసుకోండి ఇంకా మళ్ళా ఇఫ్ ఇంకా మొదలైంది. ఇంకా మళ్ళా ఇఫ్ డాలర్ మార్క్స్ ఓకే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80. అర్థమైందా? దెన్ ఎకో కంగ్రాట్స్ యు ఆర్ ఇన్ ఫస్ట్ గ్రేడ్. యు గాట్ ఫస్ట్ గ్రేడ్. ఓకే, ఇప్పుడు ఎలిఫ్. ఇప్పుడు గ్యాప్ ఇద్దామా? ఎలిఫ్ డాలర్ మార్క్స్ is greater than or equal to 60. Then echo. No congratulations. Fail. We have got You got second grade. First grade రావాలి అంతే. Okay. It's not fail. Then అలా అయితే if then సరిపోద్ది. if elif అవసరం లేదు ఇంకా. Elif కదా నెక్స్ట్. else. Okay. Echo. Let us say third division. Don't let us not say why to describe it is understood, no? If it is not those two, it is third grade. Yeah, you have got third grade. Which is fail. You improve. Which you will tell us. Then you say fee. No comments. Okay. Fee is the ending of ending if statement. Okay. Yeah. Otherwise you can also put one more elif here. Elif you have, then you can say elif ki mali condition ఇవ్వచ్చు మీరు. ఎట్లా? elif ki marks greater than equal to 50. marks greater than or equal to 50. Then echo you have failed. రాస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. echo you got third grade. పాపా అబ్బా. Let us give third grade. Why third grade? Fail. Else echo. You need to. You're stupid. Then what will you do? If you are not ending this with fee, you are really stupid. Okay? Yeah. Because it starts with If. It ends with fee. Okay. So chmod 2 plus x elif.sh. Okay. Now elif.sh. I don't know if it runs. Okay. Let's say 20.
You're stupid. Okay, that's a 90. Congrats, you got first grade. Say 70. Second grade. 50. Say 50. Third grade. Understood. Yes. Understood. No. Yeah. This is how you write. This is how you write Elif. There is one more scenario that is called case. Okay. Let us do case. Vi case dot sh. In by bash. Okay. Echo. Please enter your choice from A or B or C. Okay. I know that there are people like you, Swati, who entered Z. So I will also give an option for people like you. Just wait and see. A echo A equal to. Okay. Okay. So first of all, what let us do one thing. This let us copy it. No. Now what I will do is I will just simply swiftly remove this line. Okay. First let us A is to see the date and time. Okay. Yeah. Next one, echo B is to see list of files in present working directory. Okay. Echo C is to see the PWD. Understood? Okay. Now please enter your choice from A or B or C. Okay. Now let us say read choice. Understood? Yes. Now comes the case. Okay. Dollar choice in. Okay. The first one which you will be writing is A. Then you will give this. Okay. A date. Okay. Okay. What is in B? B is in LS. Correct. Then you give C. Okay. C is PWD. Correct. Yeah. There are so many people like you who will give Z. Okay. Don't try to be smart. The answer you will get. Okay. Just pick from A or B or C. Okay. Then you have to end the case with ESAC. Case, then reverse it. Okay. Okay. Let us say WQ and then chmod u plus x case dot sh. Then case dot sh. And then pick one. I'll put Z. Got it? Okay. Yeah. I'm trying to make these boring classes as entertaining as possible. I was actually wanting to tell today because listening to yesterday's class, it was so boring. I told you, no? So these are really boring. For example, if you pick A, it will display you date. If you are picking B, it will give you LS. If you are picking C, it will give you PWD. Okay. If you are picking anything else, even if you press D, it will say that. Understood? Okay. This is about case. Case. Okay. This is about case. Now let us also try something called logical operators. Let us go back. Okay. Before this, I should not be leaving you. Tomorrow we will do logical operators. Okay. Because anyway, we have finished around 50 minutes. So let us go into conditionals. Okay.
not conditionals. Let us going to read. Okay. Hmm. Now I want to calculate the simple interest. Otherwise, let us go into arithmetics. That is better, no? CD operators. We go to, and then I want to write arith1. Okay. Hmm. Otherwise, interest.sh. What is the formula for simple interest? You tell me. I is equal to PTR by 100. Correct or not? Yeah. Yeah. I is equal to PTR by 100 or not? Correct. So, Time rate by 100. so now tell me how to write a script for calculating simple interest. Ayyo. Any of you? All of you tell. Don't tell any of you. Hmm? Tell all of you. Okay, be a volunteer. See, Chandini is answering. Next student ಸುಮ್ಮನೆ ಅಂತಾರ ನಿನ್ನ Understand Kannada. Come on, answer. Shebang. Okay, shebang, good. Okay, let us write shebang. Okay, bin dash. Very good. Mistakes. Okay. That is my mistake. Okay. Then tell me. We are using if-else statement for this. Why will you use if-else statement for that? It is a simple calculation. I is equal to PTR by 100. Sankirtanakka. Come on, answer it. Thinking. Anybody who answers this question will get a resume modified from me. I will write your resume. Very bad. Show the question once again, please. So, I is equal to PTR by 100 is your formula. Okay. Yeah. I want you to calculate the simple interest for a principal amount. Okay. Okay. Echo. Okay, echo. Colon. The value of simple interest is colon. I don't know if this is right or wrong. Simply randomly trying. Without principal amount, without time, without rate. How No, I thought we will give later. Okay, we will give in the starting only. Fine. The principal amount is. It's good. The principal amount is. Amount is. Okay. We can use read, right? Read principal. Read principal, superb. Read principal. Okay, next. I don't know if you're sarcastic. No. Echo. Okay, echo. Okay. The time. Okay. Calculated is will give or the time is. నాకు తెలీదు నువ్వు చెప్తే నేను రాస్తాను whatever it may be. Okay, the calculated time is. Calculated time is okay. Read time. Okay, read time. Okay, fine, let it be. Okay, echo. PTR, no? The interest rate is. Okay, rate of interest is. Both same. Same. Okay. Read read rate. Read rate. Okay, very good. Okay, ఎక్కడికి అయిపోయింది ఇప్పుడు? Both of you answer something. ನೀನು ಹೇಳ್ತಿದ್ದೀರ ಮಾಡಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ತಾ ಮಕ್ಕ ಬರುತ್ತೆ ನನಗೆ ಏನು ಮಾಡ್ಕೊಂತೀನಿ. Come on, you have the formula. PTR by 100, correct? Yeah, that we have to mention. I'm thinking how should we use this if else or what I'm thinking. See, nothing. There are no conditional statements here. Just arithmetic operation. That's all. Okay, then
Simple interest. Can we say interest equal to? Interest equal to. Yeah. Then? Interest equal to. Say Can we dollar. write? That is what? Dollar of Then? principal. Okay, Principal. one more. Okay. Principal. Okay. Bracket close. No, not bracket close. Into Directly into. Okay. Into time into dollar time into dollar rate. okay, dollar rate. Aindi. Okay. By 100. 500. Okay. By 100 close Okay. bracket twice. Close bracket twice. Antena. Okay. Now echo the interest calculated is okay. Interest is simple ichedam. Interest is The interest is dollar interest. Antena. Ante kada. Ante anukunta. Okay, let us see. Chmod u plus x. Interest dot sh. Okay, good. Interest dot sh. Amount. Okay, 100,000. Hey, small. We should be able to. 100,000. It's okay. 100,000. Okay. Rate of interest calculated time is for 10 years. 10 years. Rate of interest is 8%. Okay. Interest is 80,000. See, you have written it. Okay. Yeah. Ram, just one doubt. Like we are giving 3 echo lines, like one first time is for principal, first a second time. Can we do it in one line? Like enter the ఎక్కడ ఈ రెండిటిని ఒక లైన్ లోకి వచ్చేలాగా. She is telling that all the 3 echo statements, can we combine it and make it as one statement? One like line. the principal amount is, calculated time is. అవసరం ఏముంది, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కదా ఎంటర్ చేసేవాళ్ళు ఎవరైనా సరే. ఆప్షన్ ఉందా అలా ఏమన్నా? ఆప్షన్ లేదు మరి అట్లా, అంటే అన్ని ఒక చోటకి తీసుకోలేదు కదా. ఓకేనా, ఎకోస్ అన్ని ఒక లైన్ లో పైన ఒక ఎకో ఎకో 3 లైన్లు ఒకే చోట పెట్టాలంటారా? అది ఎకో ఎంటర్ ద వాల్యూ కింద రీడ్ ప్రిన్సిపల్, రీడ్ టైం, రీడ్ రేట్ అట్లా ఇచ్చేస్తే తీసుకుంటదా? అలా ఇచ్చినా తీసుకుంటది, కాకపోతే ఏంటంటే మీకు ముందు ప్రింట్ అయిపోతుంది. ఓకే, మీకు అర్థమవుతుందా? ముందు ప్రింట్ అయ్యి తర్వాత వాల్యూస్ ఇమ్మంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా. Okay, got it. We can use the statement like that time you told no, read -p. ఇచ్చినా సరే మీకు ఒకేసారి రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చింది, ఇప్పుడు మీరు ఎంటర్ అమౌంట్ చేశారు, ఎంటర్ చేశారు అమౌంట్, తర్వాత మళ్ళీ క్యాలిక్యులేటెడ్ టైమ్ ఈజ్ అని వచ్చింది, మళ్ళీ ఎంటర్ చేశారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ అని వచ్చింది. ఇప్పుడు 3 ఒకేసారి వచ్చాయి అనుకోండి, అప్పుడు కింద మీరు ఏమి ఇస్తున్నారు అన్నది మీకు క్లారిటీ ఉండదు కదా. కరెక్ట్. స్టెప్ బై స్టెప్ ఇస్ బెటర్. అర్థమైందా? అన్నయ్య, as promised. Yes, I'll make your resume. It's on me. Okay. Next, logical operators. Tomorrow. Logical operators and loops రేపు చూద్దాం. ఓకేనా? ఓకే. ఇక్కడ దాకా ప్రాక్టీస్ చేసి రండి. ఓకే, ఇట్ విల్ బి ఫన్. ఇంకొక 2 days, ఇంకొక 2 or 3 days లో విల్ పుల్ ఇట్ ఆఫ్. షెల్ స్క్రిప్టింగ్ అయిపోతుంది. Okay. If here you're deleting, you could have pasted no in the message or chat, wherever it is. You want elif akkarledu kada meeku. Whatever is there, let it be. I should remember means something should be there. Fine, let it be. Let's see. Okay, I'll give you everything. Take. Okay. Sure. I'll see you tomorrow then. Yeah. Okay. Bye. Bye. Take care. Bye.